పరిశుద్ధులను ఆకర్షించే శక్తి, ఆకర్షక శక్తి. ఒక యాపిల్ పండు భూమి ఆకర్షిస్తుంది, ఒక మట్టి ఒక యాపిల్ పండును ఆకర్షించింది. ఇది ఒక యాపిల్కి ఒక మట్టికి ఉన్నటువంటి సంబంధం. అది యాపిల్ పండు అండి. అది ఆ మెటీరియల్ వేరు, ఈ మట్టి దీని మెటీరియల్ వేరు. ఆ పైన ఉన్నది కిందనున్నటువంటి దీనిని ఆకర్షించడానికి ఈ రెండు సెపరేట్, ఈ రెండు సెపరేట్. ఇది మట్టి, అది మట్టి కాదు. ఆ యాపిల్ పండుగ ఉన్నప్పుడు అది వేరు. అది అలాంటిది అది భూమిని ఆకర్షిస్తుందంటే ఏంటండి? ఒక్కొక్క మెటీరియల్ ఒక్కొక్కటి దానిని ఆకర్షిస్తుంటే ఈ శరీరములో ఉన్న ఆత్మ ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఆ ఆత్మ దేనిని ఆకర్షిస్తుంది? ఈ ఆకర్షణ ఎంతమందికి తెలుసు? మట్టిలోనే కలిసిపోయే ఆకర్షణ అది పెద్ద ఆకర్షణ శక్తే కాదు, ఆకర్షణ సిద్ధాంతమే కాదు. మట్టిలో కలిసిపోతే ఇంకెందుకండి? అదేం ఆకర్షణ అండి? కాదు. మట్టి అయిపోయేది, మరణించే దానిని కూడా ఆకర్షించే శక్తి, ఆ ఆకర్షణ ఇంకెంత పెద్ద ఆకర్షణ ఆలోచించండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, పైన ఉన్న ఆకర్షణ మర్చి భూమికున్న ఆకర్షణను కనిపెట్టాడు.